వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈ వీడియోలో కాకరకాయలను రుచిగా సింపుల్గా ఎలా వండాలో తెలుసుకుందాం. సహజంగా కాకరకాయ కొందరికి నచ్చదు, కానీ కాకరకాయ మన ఒంటికి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా తినాలి. ఇప్పుడు ఓ పావు కేజీ తాజా కాకరకాయలను పైన ఇలా చెక్కి వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి అందులో టీ గ్లాసులో సగం నూనె పోసి నూనె కొంచెం వేడెక్కాక ముక్కలుగా కోసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసి నిలువుగా చీరిన 2 పచ్చిమిరకాయలు కూడా వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు ఆగి అందులో కాకరకాయ ముక్కలను వేసి ముక్కలు కొంచెం మగ్గే వరకు వేపి అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుతూ వేగనివ్వండి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేగాక నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని తీసి కాకరకాయ ముక్కల్లో పోసి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కూడా పోసి బాగా కలిపి సన్నని మంటపై ఉడకనివ్వండి. నీళ్లు ఈ విధంగా ఎగిరిపోయాక ఓ స్పూన్ బెల్లం తురుము కూడా వేసి మరోసారి కూరను బాగా కలిపి కూరలో నూనె తేలేంత వరకు సన్నని మంటపై ఇలా ఉడకనివ్వండి. కూర ఇలా ఉడికాక కూరలో ఉప్పు చూసుకొని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కాకరకాయ కూర తినని వారు కూడా తినేస్తారు. కూర కొంచెం చేదుగా ఉన్నా ఒంటికి చాలా మంచిది కాబట్టి తినేద్దాం. కాకరకాయ చేదుగా ఉండకుండా ఎలా వండాలో మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ మాత్రం తప్పకుండా చేయండి.